హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజరబుల్ క్రియేషన్స్. ఈరోజు మనం కువైట్లో ఉన్న ది అవెన్యూ మాల్ మొత్తం బయట సైడ్ నుంచి అయితే చూడబోతున్నాం. చాలామంది లోపలికి వెళ్ళి షాపింగ్ చేస్తారు, కానీ బయట నుంచి ఎంత పెద్దగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో చూడరు. ఈరోజు అయితే మనం అవెన్యూస్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేయబోతున్నాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడైతే గ్రాండ్ అవెన్యూ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం. ఈ బిల్డింగ్ డిజైన్ చూడండి, బయట నుంచి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న ఫ్లాగ్స్, క్లీన్ రోడ్స్ మొదటి చూపులోనే మంచి ఫీలింగ్ అయితే తెప్పిస్తాయి. అలా ముందుకు వెళ్తుంటే ఆ గోల్డ్ కలర్ డూమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఏరియాలో ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించే డిజైన్స్లో ఇవి కూడా ఒకటి. ఇప్పుడు ఈ వేవ్లో ఉన్న బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాం. నిజంగా చెప్పాలంటే ఈ డిజైన్ని ఒక్కసారి చూశాక మర్చిపోవడం కష్టం. బయట నుంచి చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ పక్క నుంచి అయితే వెళ్తున్నాం. నిజంగా చెప్పాలంటే అసలు ఈ వేవ్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఫోటోలు తీసుకోవడానికి కూడా చాలా అంటే చాలా మంది ఎక్కువగా ఇష్టపడతారు. సో మంచి లొకేషన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఏరియా దాటి మరో రోడ్ సైడ్కి అయితే వెళ్తున్నాం. గమనించండి, ఇక్కడ రోడ్లు చాలా వెడల్పుగా ఉంటాయి. ట్రాఫిక్ ఉన్నా కూడా డ్రైవ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. చుట్టూ కనిపిస్తున్న గ్లాస్ బిల్డింగ్స్ చూడండి. షాపింగ్ మాత్రమే కాదు, ఈ ఏరియాలో కమర్షియల్ ఆఫీసులు కూడా ఉన్నాయి. అందుకే ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ప్రాంతం ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. ది అవెన్యూస్ గురించి ఒక చిన్న విషయం. ఇది కువైట్లోనే అతిపెద్ద షాపింగ్ డెస్టినేషన్లో ఒకటి. ఇందులో వందలాది బ్రాండ్లు, రెస్టారెంట్స్, కేఫ్లు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఒకే చోట ఉంటాయి. అందుకే వీకెండ్స్లో ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది. ఇప్పుడు మరోవైపు నుంచి అయితే వెళ్తున్నాం. క్యాంపస్ ఎంత పెద్దగా ఉందో అర్థమవుతుంది. ఒక్కో మలుపు తిరిగినప్పుడు కొత్త బిల్డింగ్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ గార్డెన్స్, ఫామ్ ట్రీలు, ల్యాండ్స్కేపింగ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందుకే బయట నుంచి కూడా ఈ ప్రదేశం చాలా అందంగా కనిపిస్తుంది. చాలామంది మొదటిసారి కువైట్ వచ్చినప్పుడు ఈ అవెన్యూస్ మాల్ను కూడా చూడడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. షాపింగ్ చేయకపోయినా ఒక రౌండ్ వేసి ఈ ఏరియాను చూడడం కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. ఇప్పుడు గ్రాండ్ అవెన్యూ మరోవైపు నుండి అయితే వెళ్తున్నాం. ఈ యాంగిల్ నుంచి చూస్తే మొత్తం బిల్డింగ్ ఎంత గ్రాండ్గా ఉందో తెలుస్తుంది. ఇప్పుడు మనం చివరి వైపు వచ్చేస్తున్నాం. ఇదే కనిపిస్తున్న ఐకే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంటికి కావాల్సిన ఫర్నిచర్, హోమ్ డెకరేషన్, కిచెన్ ఐటమ్స్ చాలామంది ముందుగా వచ్చే ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ది అవెన్యూస్ బయట నుండి మొత్తం ఒక రౌండ్ అయితే పూర్తి చేశాం. లోపలికి వెళ్ళకపోయినా బయట నుంచే ఈ ఏరియా ఎంత పెద్దదో, ఎంత అందంగా ప్లాన్ చేశారో అర్థమవుతుంది. మీకు లోపల పూర్తి టూర్ కూడా కావాలంటే కామెంట్లో చెప్పండి. అవకాశం దొరికితే ఆ వీడియోలు కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి కువైట్ వీడియోస్ కోసం మన రాజరబుల్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.